వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొద్దిసేపటి క్రితం వాయుగుండంగా మారింది. ఇది కళింగపట్నానికి 310 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్నకు 260 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్నకు 290 కిలోమీటర్ల దూరంలో, దిఘా ప్రాంతానికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్యంగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వరకు పయనించనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత వారం రోజుల నుంచి కూడా మనము వర్షాలు, వరదలు చూస్తున్నాము. ఇప్పుడు ఇదే సమస్యల కారణంగా ఇప్పుడు వాయుగుండం కారణంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి ఇంకా 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ వంశీ అందిస్తారు. వంశీ, అయితే చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొద్దిసేపటి క్రితం వాయుగుండంగా మారింది. ఇది కళింగపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే వాతావరణ కేంద్రం ప్రకటన చేయడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్టు, ఇది కళింగపట్నానికి చేరువుగా ఉన్నట్టు కూడా అటు ఐఎండీ తెలపడం జరిగింది. దీని ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఈ యొక్క వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ప్రధానంగా దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, దాంతో పాటుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆయా జిల్లాలో జయశంకర్, భూపాలపల్లి, ఆయా జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రానున్న 24 గంటల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొద్దిసేపటి క్రితం వాయుగుండంగా మారింది. ఇది కళింగపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్నకు 260 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్నకు 290 కిలోమీటర్ల దూరంలో, దిఘా ప్రాంతానికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్యంగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వరకు పయనించనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.